ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి మనందరినీ దేవుడు ఆశీర్వదించినట్లు స్తోత్రాలు చూద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ఐదవ కోట మహిమకరంగా దీవెనకరంగా ప్రభు జరిగించబోతున్న ఆశీర్వదించబోతున్నారు. మనందరూ దీవించబడి దేవుడు ఆశీర్వాదం కొరకబడదాం. మహాపరుషుడుగా మహోన్నతుడా గొప్ప దేవుడా శక్తిమంతుడా ఆశ్చర్యకరుడా నామమున బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేటి వరకు నేను చేత మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దేవాన్ని చిత్తంలో ప్రభువా మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అయ్యా ఈ రాత్రి జరుగుతున్న మూడు గంటలు చేతులు కట్టుకున్నా క్రమంగా మర్యాదగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. పాటలు పాడుతున్న బిడ్డల్ని, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల్ని, ఆరాధన చేస్తున్న బిడ్డల్ని, ఈ పరిచయకు సహకారంగా ఉన్న బిడ్డల్ని అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి దీవెనకరంగా బిడ్డలు అందరినీ మార్చున్నాను. ప్రార్థన ప్రతిఫలం దయచేయమని
యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. పాటలు పాడుకుని దేవుని ఆయన పట్టుకున్నాం. Hallelujah. Hallelujah. Yeah.
ఒక్కసారి చెప్పండి హల్లెలూయా. మధ్యలో ఉన్నప్పుడు పొడకాయ గట్టిగా చెప్పండి హల్లెలూయా చెప్పండి. కూడలేని గువ్వలా స్తోత్రం హల్లెలూయా. Hallelujah.
ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నేటితో
Hallelujah.
పాడేదన్ హల్లెలూయా కొత్త పాట పాడేదన్ హల్లెలూయా కొత్త పాట పాడేదన్ ప్రభు మంచివాడు మంచి చేయువాడు
ఏమి చేరుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై ఏమి చేరుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై ఉసి సూర్యం అలా పట్టుకోమా ఒళ్ళో పెట్టుకో ఒళ్ళో పెట్టుకో వద్దు చేయలేదు ఒళ్ళో పెట్టుకో ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఆనంద
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో దైవ సన్నిధిలో పాల్గొని దేవుని కృపలో నడిపించబడుతున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధానంలో ప్రభువును కొద్ది నిమిషాలు స్తుతించి దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడడానికి మనము ప్రయత్నం చేద్దాం. వచ్చిన బిడ్డలందరూ కూడా కట్లు మూసుకుని ప్రభుని మనందరం కూడా మనసారా స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కూడా కట్లు మూసుకుని ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనం ఎదురు చూద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
నీకేగా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై కన్నాడు పోదు మరణానికైనా వెనుదిరుగలేదు నీ ప్రేమ నాపై కన్నాడు పోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేదు నిన్ను చూడక మహాకథనంలో యేసయ్యా మనలేదు నిన్ను చూడక మహాకథనంలో యేసయ్యా నీకేగా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీకేగా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘనవేదిక దోషగానాల సంపదగా నీకే ఎల్లప్పుడూ ఎల్లవేళలా దోషగానాల సంపదగా నీకే ఎల్లప్పుడూ ఎల్లవేళలా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలుడా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలుడా
నీనామం కీర్తించి ఆరాధించును నీకే నా స్తుతి మాలిక ఈ గణ వేదిక నీకే నా స్తుతి మాలిక నీ కొరకే ఈ గణ వేదిక నీ ప్రేమ నాపై చల్లగా మరణానికైనా నేను దిగుతాను నా కోసం ప్రాణ ప్రకటన ఆయన చల్లారిపోదు మరణానికైనా నేను దిగుతలేదు మనలేను నేను చూడగా మహాగణుడా రుద్రా మనలేను దేవుడు మనల్ని ప్రేమించి ఒక బలమైన కృపను మన మీదకి దేవుడు విడుదల చేసి విశ్వాసం ద్వారా ఆయన చేయబడిన కార్యాలు ఆయన మన జీవితంలో జరిగిస్తున్నటువంటి అత్యున్నతమైన కార్యాలు దేవుడు ఎంతో అద్భుతంగా మనతో మాట్లాడుతాడు. ఎంతగా దేవుడు మనల్ని బలపరుస్తూ తన కృపను మన మీదకి దేవుడు విడుదల చేస్తా ఉన్నాడు. ఎంత మంచి కృపను ఎంత మంచి సదవకాశాన్ని దేవుడు మనకు కలుగు చేసినందుకు అందరూ చేతుల పైకి ఎత్తి గట్టిగా ప్రభువు స్తోత్రాలు చేయాలి. మహాపరిశుద్ధుడైన పరమేశ్వరయ్య మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉంటాం. నీవే రాత్రి మా అందరితో మాట్లాడు, నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నీ మాటకున్న సారాంశాన్ని మేము గుర్తించగలిగిన అభిషేకం మాకు తెచ్చి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆటంకం ప్రతి విరోధి కార్యాలు యేసు నామములో లయమైపోవునుగా. ఇక్కడ నీ మహిమే పని చేయను కాక, ఇక్కడ నీ చిత్తమే నెరవేర్చబడును కాక, ఇక్కడ నీ ఉద్దేశమే నెరవేర్చబడును కాక. అయితే బిడ్డను నీ కృప కొరకు అభిషేకించి బలపరచు. విశ్వాసం ద్వారా మేము నీ సన్నిధిలో ఆయన మరిన్ని ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా బిడ్డగా కూర్చున్నామండి. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాము. విశ్వాసం ద్వారా 5వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం నేర్చుకున్నాం. ఉదయకాల సమయంలో విశ్వాసము ద్వారా దేవుడు మనకి సమాధానాన్ని కలుగు చేస్తున్నాడని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుడు మనతో చాలా అద్భుతమైన రీతిలో ప్రభు మాట్లాడి ప్రభు మనల్ని దర్శించి మనతో చాలా విలువైన లోతైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రభు మనల్ని బలపరుచుకుంటూ వచ్చారు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగించు మరియు ఆయన ద్వారా విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయించుచున్నాం. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక్కసారి మాటలు జాగ్రత్తగా మీ దృష్టిలో ఉంచుకోవాలని కోరుతూ ఉన్నా. శ్రద్ధగా ఈ మాటలను దృష్టి పెడతామండి. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మొదటిగా మనం దేవునితో సమాధాన పడాలి. ఎవరితో అంటే దేవునితో సమాధాన పడాలి. తర్వాత మనతో మనం 3 రకాలుగా మనం సమాధాన పడాలి. మొదటిది దేవునితో సమాధాన పడాలి. రెండవది నీతో నీవు సమాధాన పడుకోవాలి. నీకు నీవు సమాధానం ఉండాలి. నీతో నీకు సమాధానం ఉండాలి. మూడవది ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇవి ఎలా దేవుడు కలిగి చేస్తాడంటే విశ్వాసము ద్వారా సమాధానాన్ని దేవుడు మనకు కలిగి చేస్తానంటున్నాడు. విశ్వాసం ద్వారా సమాధానాన్ని మన జీవితంలో దేవుడు కలిగి ఉండేటట్లుగా చేయబోతా ఉన్నాడు. విశ్వాసం ద్వారా. ఒక భక్తుడు ఒక పుస్తకం రాస్తా, ఆ పుస్తకంలో ఏం రాశారంటే విశ్వాసం మాట్లాడుతుంది అని రాశారండి. ఏంటండి? విశ్వాసము మాట్లాడుతుంది. ఆమె ఎవరు మాట్లాడుతున్నారంట? విశ్వాసం మాట్లాడుతుంది. అవును, బైబిల్లో మనం ఎక్కడ చూసినా భక్తులందరూ కూడా విశ్వాసం ద్వారా మాట్లాడిన సందర్భాలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. వారు విశ్వాసము ద్వారా మాట్లాడిన సందర్భాలని బైబిల్లో మనం చాలా వివరంగా చూస్తూ ఉంటాం. మనం బైబిల్ గ్రంథాన్ని అంతటిని బాగా పరిశీలన చేస్తుంటే విశ్వాసం ద్వారా దేవుడు మన హృదయాల్లో సమాధానాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడు. చాలా విషయాలు ప్రభు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనం శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపరచుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం మనం ఉదయం కొన్ని ప్రారంభించుకున్నాము. మరికొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను ప్రభువు నిత్యమైన నిబంధన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు ప్రతి మంచి విషయములలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ గొర్రెల గొప్ప కాపరి. గొర్రెలు అనగా మనమే, కాపరి అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ యేసయ్య గొర్రెల గొప్ప కాపరిగా మన జీవితంలో ఆయన చేస్తున్నటువంటి కార్యాల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నారంటే ఆయన ప్రభువునకు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు సమాధానకర్తయగు దేవుడు. అధిపతి అని రాయబడింది బైబిల్లో. మనం యెషయా 9:6 ప్రకారంగా బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. దేవుడికి స్తోత్రం. మనల్ని దేవుడు సమాధానంతో నింపాలనుకుంటున్నాడు. ఒకటి, మానవుడు దేవుడితో సంబంధం లేకపోతే సమాధానాన్ని కోల్పోయాడు. ఎలాగా అంటే ఆదాము అవ్వలు, మొట్టమొదటి మానవులైన ఆదాము అవ్వలు దేవుడి దగ్గర నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. దేవుడు వారితో సమాధాన పడాలని ఇశ్రాయేలు ప్రజలతో నిర్గమకాండం అంతా, లేవీకాండం అంతా చదువుతుంటే అక్కడ బలులు కనబడతాయి. ఆ బలుల్లో 5 రకాల ప్రత్యేకమైన బలులు కనబడతా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క బలి గురించి మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అందులో సమాధాన బలి అని ఒకటి ఉంటుంది. ఏ బలి అండి? సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఏమండి, ఇలా మనము బలుడి గురించి బైబిల్లో చూస్తూ ఉంటాం. అయితే సమాధాన బలి గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునితో సమాధాన పడి దేవునికి ఏమండి మనము ఆ బలిని లేదా అర్పణను అంగీకరించే వారిగా ఉంటారు. దేవునితో మనం సమాధాన పరచబడిన ఆ అనుభవంలోనికి మనము వెళ్ళాలి. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి వచ్చేసే వ్యక్తిగా కాకుండా
దేవుడితో సమాధాన పడాలి. ఎందుకంటే ఆదాము అవ్వలు ఆ ఏదోను తోటలో నుంచి గెట్టి వేయబడిన తర్వాత మరలా అక్కడికి చేరడానికి దేవుడు చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. ఆయన ఎంతో తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ మానవుడు బలించేస్తున్నాడు, అర్పణించేస్తున్నాడు, కానీ ఏమంటే దేవుడికి మాత్రం దగ్గరగా ఉండట్లేదు. ఏటేటా బలు అర్పిస్తున్నాడట. అంటే ప్రతి సంవత్సరం కొంతమంది ఏమంటే బలు అర్పిస్తూ ఉంటారు, పెద్దలకు భోజనాలు పెడతా ఉంటారు. కొంతమంది సంవత్సరికాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరుని చెప్పి ఎవరో ఒకరి ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళకి ఉపవాసం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి ఏమంటే ఆ రోజు వాళ్ళకి భోజనం పెట్టి అన్ని చేసిన సందర్భాలు కూడా లోకంలో చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పితరుల ఆ చెయ్యమనవలసినవన్నీ చేసేస్తూ ఉన్నారు. కొత్త చీర మంటించేస్తున్నారు, బట్టలు పెట్టమంటే పెట్టేస్తున్నారు, భోజనం పెట్టమంటే పెట్టేస్తున్నారు, లేకపోతే వాళ్ళ పేరున వీళ్ళని చేసుకోమని చెప్తుంటే చేస్తా ఉన్న సందర్భాలు కనబడుతున్నాయి. అయితే ఇవి ఏటేటా చేస్తూ ఉన్నారు. ఇంకా పాపాలు పోవట్లేదు. ఏటేటా సంవత్సరం వెళ్ళి ఆ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, దేవా నేను ఈ సంవత్సరం అంతే ఫలానా పాపాలు చేశాను, నన్ను క్షమించిన ఆయన అని దేవుడికి ప్రార్థన చేసేసి ఆ గొర్రెనో పావుగానో మేకపిల్లనో దేవుడికి ఇచ్చేసి వచ్చేస్తున్నారు. మళ్ళీ సంవత్సరం తర్వాత అంటే ఈ సంవత్సరం అంతా ఏం చేస్తున్నారు? వీళ్ళు పాపముతో లోకముతో నడిపించబడతా ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే ఎడ్ల ఎక్కయు కోడల ఎక్కయు రక్తం వలన పాప విమోచన కలగదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు యజ్ఞ పశువుగా బలి పశువుగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి మనలో ఉన్న ప్రతి పాపమును తొలగించడానికి దేవునితో మనకు తెగిపోయినటువంటి ఆ సమాధానాన్ని కలపటానికి యేసయ్య వచ్చాడు. అందుకే మనం చదువుకున్న గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో మనల్ని సమాధానపరచబడుతున్నాడు. హల్లెలూయా. మనం దేవునితో సమాధాన పడాలి. హల్లెలూయా. దేవునితో సమాధానం కావాలి. మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మనకు సమాధానం లేదు. ఇంట్లో ఉంటున్నాం, సమాధానం లేదు. భార్య భర్తల మధ్య సమాధానం లేదు. తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు. ఎవరి కుటుంబంలో సమాధానం లేదు. ఎక్కడ చూసినా సమాధానం కనబడట్లేదు. ఇటు మనుషుల దగ్గర సమాధానం లేదు, ఇటు నీకు సమాధానం లేదు. మూడవది అసలు దేవునితోనే సమాధానం లేని వ్యక్తిగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు సమాధానం లేకపోవడం అంటే ఎలాంటిదంటే అవతల వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడు, యువతల వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నారు, కానీ యువతల వ్యక్తి మాట్లాడుతున్నది అవతల వ్యక్తికి వినపట్టలేదు. కట్ అయిపోతుంది మాట వినపట్టలేదు. అక్కడేమో టైమింగ్ మాత్రం 1, 2, 3 అంకెలు వచ్చేస్తున్నాయి దాంట్లో ఫోన్లో, అవతల ఫోన్లో. యువతల ఫోన్లో అనుకుంటున్నావు నేను చెప్పినవన్నీ అతనికి వినపడుతున్నాయేమో అనుకుంటున్నావు, కానీ ఇక్కడి నుంచి అక్కడికి మాటలు వెళ్ళట్లేదు. సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల ఆ మాట అక్కడికి వెళ్ళట్లేదు. అంటే ఏమైంది అంటే కూర్చో ఎట్లా ఆపేస్తారు మెథడ్లని. ఆ పద్ధతి గౌండు చూడు, అది కూడా తీసేసి మొత్తం చూడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంగా ఆటంకంగా ఉండకండి. వాక్యం స్టడీగా ఉండడం పిల్లల్ని కంట్రోల్ వచ్చింది. దయచేసి నాకు ఓపిక లేకపోయినా తెచ్చుకుని చాలా బాగా వస్తుందని మేము అట్లా చెప్తాం. కొంచెం శ్రద్ధగా మాట్లాడాలి ప్లీజ్. దేవుడితో ఉన్న ఆ బంధాన్ని, దేవుడితో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఏమంటే తెగిపోయింది, మనకి కట్ అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అటు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి తండ్రితో మనకున్నటువంటి ఆ బంధాన్ని, తెగిపోయిన బంధాన్ని సమాధానపరచడానికి, ఐక్యపరచడానికి ఆయనే సమాధాన బలిగా మన కొరకు అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ బలిగానండి? సమాధాన బలిగా.
సమాధాన పరచును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. హల్లెలూయా. మనల్ని సమాధానపరచడానికి ఎవరితో సమాధాన పడాలి? దేవుడితో సమాధాన పడాలి. తండ్రి అయిన దేవుడితో, యెహోవాతో మనము సమాధానం కోల్పోయిన వాళ్ళు మనము. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి సమాధానకారకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునగా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. 15:33. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. 33 సమాధాన కర్తయగు దేవుడు మీకందరికి తోడై ఉండునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చాలా చక్కగా ఒక చక్కటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమనంటే సమాధానకర్తయగు దేవుడు. ఏ దేవుడు అండి? యేసయ్య మనకి సమాధానాన్ని చేయడానికి వచ్చాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏమంటే నీకు దేవునికి గొడవ అయింది. చెప్పండి, ఎవరికి? నీకు దేవునికి గొడవ అయింది. ఇప్పుడు మధ్యలో యేసయ్య వచ్చాడు. వచ్చి నీకున్న గొడవ తీర్చడానికి, ఆయనతో ఉన్న ఆ సమస్య తీర్చడానికి మనం తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే తండ్రితో సమాధానపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసం ద్వారా మనము సమాధానం పొందుకోబోతా ఉన్నాం. ఒకవేళ నీ కుటుంబంలో శాంతి సమాధానం లేక బాధపడుతున్నదేమో, యేసయ్య ఈరోజు చెప్తున్నాడు, నేను నీకు సమాధానాన్ని ఇవ్వబోతా ఉన్నాను. ఆ సమాధానకర్త అయిన దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి సమాధానాన్ని దేవుడు కలిగి చేయబోతా ఉన్నాడు. దేవుడితో నీకు కలిగినటువంటి వైరం, ఆ గొడవ, ఆ సమస్య ఏదైతే ఉందో అది తీసివేసి నీకు సమాధానాన్ని ఇవ్వడానికి, కోల్పోయిన తెగిపోయిన బంధాన్ని, కట్ అయిపోయిన బంధాన్ని, ఆ బాంధవ్యాన్ని కలపటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది వివాహమై 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఇలా విడిపోయి వేరువేరుగా ఉంటున్న వాళ్ళు ఎంతో మంది నాకు నా దగ్గరికి ప్రార్థన చేయమని తెలియజేసినప్పుడు, సమాధానకర్త యొక్క దేవుడిని బ్రతిమాలుకొని ప్రార్థించినప్పుడు విడిపోయిన కుటుంబాలు ఈరోజు ఒక్కటే ఎంతో సంతోషంగా, వారి కుటుంబాల్లో ఎంతో ఆనందంగా వారు దేవుని సన్నిధిలో నడిపించబడతా ఉన్నారు. దిగిపోయిన కుటుంబాలు, బాంధవ్యాలు, భయంకరమైన స్థితిగతులను దేవుడు తీసివేసి సమాధానపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారిని సిలువ వేయడానికి, ఆయన్ని సిలువ మరణానికి అప్పగించడానికి ఆ సమయంలో పిలాతు గారి దగ్గరికి యేసయ్యను తీసుకెళ్తే పిలాతు గారు అడిగారు, అయ్యా మరి వీళ్ళందరూ నీ మీద ఈ నిందలన్నీ మోపుతున్నారు, ఈ దోషాలన్నీ మోపుతున్నారు, ఇవన్నీ నువ్వు చేసావా అని అడుగుతుంటే ఆయన ఏమీ మాట్లాడలేదు, నోరు తెరవలేదు. నేనేం నోరు తెరవట్లేదయ్యా, ఈయనలో ఏ తప్పు కనపట్లేదు నాకు అని పిలాతు గారు అంటుంటే ఆ న్యాయాధిపతి ఆ రోజు సాయంత్రం ఏమండి వాళ్ళ భార్యకి, పిలాతు గారికి గొడవయ్యి లేకపోతే మాట్లాడుకోవటం మానేసి చాలా రోజులు అయిందట, సంవత్సరాలు అయిందట. వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, ఇద్దరికి గొడవలు ఉన్నాయి. రాజుగారు పని రాజు చేసుకుంటున్నాడు, రాణిగారి పని రాణి చేసుకుంటుంది. ఇల్లు ఒకటే కానీ గదులు వేరు. ఏమంటే మనుషులందరూ కలిసి ఉన్నారు కానీ ఏమంటే మనసులు దూరంగా ఉంటూ ఉన్నాయి. వాతావరణం అంతా గలిబిలిగా ఉంది. ఏదన్నా కావాలంటే రాణిగారికి ఏం కావాలి అడిగిరారా అని రాజుగారు చెప్తున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాణిగారండి రాజుగారు మీకేమన్నా కావాలి అడగమన్నారండి అని వేరట ఆ బట్టలు వెళ్ళి. అప్పుడు రాణిగారు చెప్పేవారు, ఇదిగో ఈ రాజుగారికి ఏదన్నా కావాలేమో అడుగురా అని చెప్తే మళ్ళీ ఈ వెళ్ళి రాజుగారండి ఏం కావాలండి అడుగుతూ ఉండేవారట. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు నలిగిపోతూ ఉండేవారు. వీరిద్దరికి సమాధానం లేకపోవడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమాధానం లేకుండా, ఆ రాజ్యంలో ఉన్న వారికి సమాధానం లేకుండా, తన పక్కన ఉన్న వారికి సమాధానం లేకుండా అయిపోయింది.
ఈరోజు ఇంట్లో కొంతమంది ఇంట్లో సమాధానం ఉండదు. రే మీ అమ్మ నాన్నగట్టమంటరా అంటాడు ఈయన. ఈయన పరిగెత్తుకెళ్ళా డాడీ అమ్మ అమ్మ నాన్న అన్నగట్టమంటున్నాడు. అంత అక్కడ ఎట్టుకున్నాను అక్కడ ఇద్దాను తినవను అని ఈవిడ అటు దగ్గర వినపడుతుంది. ఆయనకి ఎక్కడ ఉంటారు కదా, ఇంట్లోనే ఉంటారు. ఆయనకి వినపడుతుంది, ఈవిడికి వినపడుతుంది. కానీ ఏం లేదు మధ్యలో, సమాధానం లేదు. ఈ మధ్యలో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇక్కడికి అక్కడికి గొంతులు ఎత్తా ఉంటాడు, పరిగెత్తుతూ ఉంటాడు. అమ్మ ఆ పైన ఉందన్నది గ్యాస్ మీద ఎట్టుకుని తినేమన్నది అంటాడు. నేను అలా తిన్నావు నాకు ఎట్టమను అంటాడు అవతలైన. మళ్ళీ వెళ్ళి అమ్మ గ్యాస్ మీద ఉన్నది కూడా తీసుకోవడానికి నాన్న గ్యాస్ వచ్చేసిందంట, అందుకని నువ్వేం చేద్దామంటే కంచంలో పెట్టేవాళ్ళంట. అలా వెళ్తేనే తట్టాడు, అట్లా తిన్నట్ట. ఈవిడ మూలుక్కుంటా అంతా ఈయన పనికి మళ్ళీ చేసుకున్నాను నేను, నా జీవితం ఎలాగైపోయింది, నా బతికి ఎలాగైపోయింది అని మీరు అక్కర్లేండి నచ్చదు. మీరు అక్కడ చిరాకు వచ్చేసి వెళ్ళి ఆ కంచాన్ని ఒక దెబ్బ పక్కమని కొట్టి గడ్డి అన్నం ఎక్కడ అని కొడతాడు సౌండ్ కొడతాం వేసి కూడదుగా తినమని అక్కడ ఎట్టేసి దూరంగా అలా పడేసి వెళ్ళిపోతాడు. సమాధానం లేకపోవడం వల్ల ఆ తిన్నది కూడా అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు చాలా మంది చాలా చోట్లకి తినేస్తున్నారు, తింటున్నారు. తిన్న తర్వాత కామెంట్ చేస్తా కూర సరిగ్గా వండలేదు, అన్నం కొంచెం బాగా ఉడకలేదు, లేదా బిర్యానీలో కొంచెం మసాలా తక్కువైంది. తక్కువైందంటారు తింటామనేతరా లాగించేతారు. ఏం తగ్గదు, అసలు క్వాంటిటీ మాత్రం తగ్గదు, క్వాలిటీ ఎలాగున్న తర్వాత విషయం. కానీ దేవుడు చెప్పండి వాళ్ళు లాగించేస్తారు, లాగి చేరిపోతారు. కడుపు నిండిపోతే తినేస్తారు శుభ్రంగానే. మళ్ళీ వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ రోజున సమాధానం లేకపోవడం వల్ల సామెతల గ్రంథంలో ఏముందో తెలుసండి, ఏముందో తెలుసా, గయ్యాలితో ఎంట ఉండుట కంటే మిద్ది మీదకి వెళ్ళి ఓ మూల కూర్చోవటం మంచిది అంటాడు చోట. ఇంకో చోట ఏమంటాడు తెలుసండి, ఇంకో చోట ఏమంటాడు తెలుసా, సమాధానం కలిగిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చారు వేసుకుని తిన్నా బాగుంటుంది, కానీ సమాధానం లేని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అంటే మాంసాలు మంచి మంచి భోజనాలు తిన్నా సంతోషం ఉంటుంది. మీకు అర్థమవుతున్న మాటలు. దేవునికి స్తోత్రం. ఇవన్నిటికీ కారణం ఏంటి, సమాధానము లేకపోవటం. ఏంటండి మాట్లాడలేదు మీరు ఇంట్లో ప్రతి ఇంట్లో ఏముండాలి చెప్పండి, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, కుటుంబం మధ్య సమాధానం ఉండాలి. హల్లెలూయా. ఒకరోజు మా ఇంటి పక్కనే వాళ్ళు ఏదో మొత్తంలో గొడవ పడ్డారు, సమస్యలు ఏర్పడ్డాయి, వెళ్తా ఉన్నారు. బండి ఎక్కించుకుని వాళ్ళ పిల్లల్ని ఆవిడ్ని పిల్లలందరినీ బండి ఎక్కించుకుని ఆయన బండి ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతాను నేను కూడా సైడ్గా పక్క నుంచే వెళ్తున్నాను. నేను కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఏమన్నా తెలుసండి, అప్పటి వరకు ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు, మొహంలో పెట్టేసి బండిలో పెట్టేసి చాలా సీరియస్గా పెట్టి నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత నేను వెనకాలే ఉన్నాను. సగం దూరం వెళ్ళిన తర్వాత పిల్లలంటే వాళ్ళ నాన్న అడ్డు మీద కొట్టి ఇప్పటికి అప్పుడు మాట్లాడాడు, అమ్మా ఎక్కడ ఆగుతారు, ఏం తింటారమ్మా, ఏమన్నా డ్రింక్ తాగుతారా అని అడుగుతున్నాడు పిల్లల్ని. అడుగుతుంటే ఆ పిల్లల్ని అడ్డు మీద కొట్టి వాళ్ళ డాడీని ఏమన్నా తెలుసా, ఇప్పటికి తీరిందా నీకు కోపం అన్నాడు. నాకు ఆ మాటకి ఒక్కసారి చాచి లెంప మీద కొట్టినట్టు అనిపించింది. అంటే వాళ్ళ మధ్య సమాధానం లేకపోవడం వల్ల ఆ పిల్లలు నలిగిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. భార్య భర్తల మధ్య సమాధానం లేకపోవడం వల్ల, కుటుంబంలో సమాధానం లేకపోవటం వల్ల, ఒకరి మధ్య ఒకరికి సరైన అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల ఈ రోజున కుటుంబాల్లో చాలా సమస్యలు ఉన్నాయండి, చాలా సమస్యలు ఉన్నాయండి. అయితే మీ మధ్యలోకి సమాధానం లేని మీ కుటుంబంలోకి మీరు యేసయ్యను ఆహ్వానిస్తే మీకు సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానాన్ని దేవుడు శీఘ్రమే మీకు దయచేయబోతా ఉన్నాడు. సమాధానపరుచు ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రితో మన
మనకు పోయిన సంబంధం ఇప్పుడు దేవుడు ఒక్కటి చేయడానికి, సమాధానపరచడానికి, ఆ గొడవ తీర్చడానికి, సమస్య తీర్చడానికి. ఆ పిలాతు భార్య వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. యేసయ్య ఎప్పుడైతే సిలువ వేయడానికి సిద్ధపడమని అందరూ కేకలేస్తున్నారో ఈయనకు ఒక లెటర్ వచ్చింది ఇంటికి, ఆయన దగ్గరికి. ఆ లెటర్లో ఏముందో తెలుసా? ఇదిగో, ఆ నీతిమంతుడైన యేసు ప్రభు వారిని నువ్వేమీ చెయ్యొద్దు అని లెటర్ రాసిందంటే ఆవిడ. ఎవరో వీళ్ళిద్దరికి ఏమలేవు, చెప్పట్లేదు మీరు, వీళ్ళిద్దరికి మాటలు లేవు, గొడవలు ఇద్దరికి లెటర్లు లేవు, ఏమీ లేవు, మాటలు లేవు. ఇప్పుడు లెటర్ రాయగానే ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయిన వీళ్ళు ఆ ఒక్క కారణం చేత వాళ్ళు ఒక్కటైపోయారని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే యేసు ప్రభు వారు ఆయన రాళ్లతో కొట్టబడి సిలువ వేయబడిన సందర్భంలో కూడా యేసు ప్రభు వారు ఒక కుటుంబాన్ని కలపటానికి చూశాడు, సమాధానపరచడానికి చూశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. 14:20. స్తోత్రం. హల్లెలూయా. నేను నా తండ్రి యందును ఆ. మీరు నా యందును నేను మా తండ్రి యందును మీరు నా యందును మీరు మీ యందును ఉన్నామని నేను మీ అందును ఉన్నామని ఎరుగుదురు. ఆ. నా ఆజ్ఞలను అంగీకరించి ఆ. వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించు. వాటిని గైకొను వాడే నన్ను. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నా, నేను తండ్రిలో, తండ్రి నాలో, మీరు నాలో ఉన్నారు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఇంకొక మాట గురించి చెప్తాను మీకు ఇంకా వివరంగా. 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం చూడండి. 20-26 చదువుతుంది. ఆదరణకర్త అనగా ఆ. 20వ అధ్యాయము 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. స్తోత్రం చెప్పండి. యేసయ్య అంటే తిరిగి లేచిన తర్వాత అందరికీ కనబడితే అందులో తోమ గారు ఒక ఆయన ఉన్నారు. యేసయ్య శిష్యుల్లో ఒక ఆయన తోమ గారు. ఈయన ఆ టైంలో లేడు. యేసు ప్రభు వచ్చి వాళ్ళందరికీ కనబడ్డారు, కానీ ఈ తోమ గారు ఎక్కడికి వెళ్ళాడు పని మీద, అందుకే తోమ గారు కనబడలేదు. తోమ గారు అంటాడు, నేను యేసు ప్రభుని చూడలేదు, మీరు అందరూ చూసారంటున్నారు, నిజమో ఉంటుందో నాకు తెలియట్లేదు, కాబట్టి ఒకవేళ నేను యేసు ప్రభు నాకు కనబడితే నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. ఏమన్నాడంటే ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. అనుమానం పట్టాడు. అప్పుడు తోమ గారికి ప్రత్యక్షమయ్యి ఆ 8 రోజుల తర్వాత ఆ శిష్యులందరూ ఒక చోట ఉంటే కలవరాలతో ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు నిజంగా లేచాడంటవా, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడంటవా అని కలవరపడిపోతున్నారు. వారి మధ్య సమాధానము లేదు, ఒకరి మాట ఒకరు పట్టలేదు, ఒకరికొకరు ఏదో ఆలోచన చేస్తున్నారు, భయంతో ఉన్నారు, కలవరాలతో ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు. అప్పుడు యేసయ్య ప్రత్యక్షమయ్యి ఏమన్నారు తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నారండి యేసయ్య? చూడండి అక్కడ ఏమన్నారు, చూడండి, చదవండి ఒకసారి మళ్ళీ. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఆమె చెప్పండి. యేసు తలుపులన్నీ వేసేస్తున్నాయట, వాళ్ళు లోపల ఉన్నారు. లోపల ఉంటే దేవుడు ప్రత్యక్షమై, యేసయ్య ప్రత్యక్షమై, తోమా గారు కూడా ఉన్నారు. అప్పుడు అంతవరకు అనుమానం పడ్డాడు కదా. ఇంకా కొంతమందికి చాలా సార్లు నమ్మరు. అమ్మ దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడమ్మా, లేదా దేవుడు నీకు మంచి ఇల్లు ఇస్తాడమ్మా, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడమ్మా, తమ్ముడు నీకు దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడమ్మా అని వాళ్ళకి చెప్తుంటే కొంతమంది ఏం చేయరు, నమ్మరు. విశ్వాసవంతులు. ఈ విశ్వాసవంతులైన కారణాల వాళ్ళు ఎలా ఉంటారంటే, నాకు కనపడాలి దేవుడు, నేను చూడాలి, ఆయన అలా ఉన్నాడు, నేను చూడాలి అని అనుమానం పడిపోతూ ఉంటారు. అప్పుడు యేసయ్య ఆ తోమా గారికి కనపడతారు. ఇదిగో ఆ శిష్యులందరికీ చెప్పారు, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి ఆ తోమా గారిని పిలిచి, తోమా రా, నా గాయాల్లో వేలు పెట్టి చూడు అని చెప్పారు.
అప్పుడు ప్రభు చెప్తా అంటాడు, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. మనందరము చాలా ధన్యులు. ఎందుకంటే మనము ఆయన గాయాలు చూడలేదు, కానీ ఆయన గాయాల్లో ఉన్న స్వస్థతను మనం అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన యొక్క అడుగు జాడలు మనము ఏమండి చూడకపోవచ్చేమో, కానీ ఆయన అడుగు జాడల్లో ఉన్న ఆశీర్వాదం ఏంటో మనకు తెలుసు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ యేసు ప్రభు కాలంలో మనం లేకపోవచ్చేమో, కానీ యేసు ప్రభుని మనము విశ్వసిస్తా ఉన్నాం. ఆ సమాధానకర్త అయిన దేవుడు నీకు, మీ బిడ్డలకి, మీ కుటుంబాలకి సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాం దేవుని వాక్యంలో. రోమీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 13 వచ్చిన చదవండి. రోమా 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. దేవునామమున మహిమపడతాం. హల్లెలూయా. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును. ఎన్నో రోజుల నుంచి విడిపోయినారు పిలాతు గారి భార్య. ఎప్పుడైతే ఆ లెటర్ ఆయన దగ్గరికి వచ్చిందో ఆయన అనుకున్నాడు, నా భార్య నాకు లెటర్ రాసింది అంటే నా భార్యకి నేను మాట్లాడొచ్చు అనమాట అనుకున్నారు. యేసు ప్రభు ఆ చివరి సమయంలో కూడా సమాధానపరిచాడు ఒక కుటుంబాన్ని. హల్లెలూయా. ఒకవేళ కలవరంతో ఉన్నావా, దిగులుతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, దేవుడు నీ కలవరాలన్నీ తీసివేసి సమాధానాన్ని కలుగు చేయబోతా ఉన్నాడు. సమాధానకర్తయగు దేవుడు సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 2వ పత్రిక 5:18. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తుతో కూడా సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు. ఎవరితో సమాధాన పరిచర్యత? మనం దేవుడు క్రీస్తుతో మనల్ని సమాధానపరిచాడు. ఆ యేసయ్య ఉండటం వల్ల మనకు సమాధానం కలిగింది. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడిని మనం చూడలేం. ఏమంటే సూర్యుడిని చూడగలమా? చూడలేం. చూస్తే మన కళ్ళు మబ్బులేసేస్తాయి. ఎందుకంటే ఈ సూర్యుడినే చూడలేం కదా. మనం ఆరాధించుతున్న ఆ మహోన్నతుడిని యెహోవా తండ్రి చూడాలంటే ఏమంటే ఆయన కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలవాడట. ఎన్ని సూర్యులు అంటే? ఒక్క సూర్యుడిని చూడలేకపోతున్నాం. దేవుడు సృష్టించిన సూర్యుడిని చూడలేకపోతున్నాం. అలాంటి కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు గలవాడు. ఆయన ముఖం చంద్రబింబం అంతా అందముగా తలతలలాడుతున్నటువంటి అందం. ఆయన తల ఏమంటే ఎవ్వరూ చూడలేనంత గొప్ప కృప. ఆయన వస్త్రాలు ఏ చాకలి ఉతకలేనంత తెల్లని వస్త్రాలు. హల్లెలూయా. అంత తేజోమయుడైన దేవుడిని చూడటం అంటే మన వల్ల అయ్యే పని కాదు. ఏమంటే సూర్యుడిని మనము డైరెక్ట్గా చూడలేం, కానీ సూర్యుడు ఏమంటే మనం ఉంటున్న ఆ నీళ్ళలో కానీ లేదా ఆ చెరువులో కాలువల్లో ఆ సూర్యుడు పడుతున్నప్పుడు ఆ సూర్యుడిని మనం చూడగలం. అప్పుడు మన కళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అప్పుడప్పుడు మనం అద్దం సూర్యుడికి వేస్తే ఆ అద్దం ఆ సూర్యకిరణాలు అద్దం మీద పడి మళ్ళీ ఇంకొక చోట రిఫ్లెక్షన్తో ఉంటాయి. ఈ రోజున తండ్రి అయిన దేవుని మనం చూడలేం, కానీ ఆయన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రిని కలుసుకునే భాగ్యం దేవుడు మనకు కలుగు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చూడాలంటే బైబిల్ ఏం చెప్తుంది? నన్ను చూసిన నరుడు ఎవ్వడూ బ్రతకడు. మోషే గారు అడిగిన దేవుని, దేవా నిన్ను చూడాలయ్యా, నువ్వు కనబడయ్యా, నాకు నీ ముఖం నేను చూడాలయ్యా అన్నాడు. అందుకు దేవుడు ఏమన్నా తెలుసా? నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను. నువ్వు నా వెనకాల రూపాన్ని చూడు, నువ్వు ఎదురు చూస్తే తట్టుకోలేవని చెప్పి యేసు ప్రభువు దేవుడు చెప్పాడు. ఎందుకంటే అది చూసిన ఆయన తట్టుకోలేక కిందకి పోయాడు. దేవుడికి స్తోత్రం కలవాడు. మహా తేజస్సు కలవాడు ఆయన. ఆయన చూడాలంటే యేసుక్రీస్తు ద్వారా
మనము సమాధానాన్ని పొందుకోగలుగుతున్నాం. మనకు మధ్యవర్తి ఎవరంటే యేసయ్యా. ఆమె చెప్పండి. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవుడు మనం నింపబోతూ ఉంటాడు. మనం ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఏమంటే సమస్తమును దేవుని వలన అయినది, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించి. ఇంకా కిందకి అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకముతో ఏమంటే లోకమును తనతో అంటే నిన్ను సమాధానపరచుకోవడమే కాదు, ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా తనతో పాటుగా సమాధానపరచబోతా ఉన్నాడు. సమాధానపరుచుకుని ఆ సమాధాన వాక్యమును హల్లెలూయా. ఆ వాక్యం ఈరోజు బైబిల్ చదవడానికి మనకు యోగ్యం కాదు. మనము ఈ ప్రార్థన చేయడానికి యోగ్యులం కాదు, తండ్రి అనడానికి కూడా యోగ్యులం కాదు. కానీ మనకి ఎలా యోగ్యత వచ్చిందో తెలుసా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి మంచి ఔన్నత్యము కలిగింది, కృప ద్వారా కలిగింది, విశ్వాసం ద్వారా కలిగింది తప్ప మనము మన ఏదో గొప్ప వాళ్ళు మనం ఏదో తెలివైన వాళ్ళు మనం ఏదో జ్ఞానం కలిగిన వాళ్ళు మనకు రాలేదు. ఇది దేవుని వలన ఆయన మహిమ అనుగ్రహం వల్లే మనకి భాగ్యం కలిగింది. హల్లెలూయా. ఇంకా నెక్స్ట్, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును పౌలు గారు అంటున్నాడు. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య పక్షాన్ని మేము బ్రతిమాలుకుంటున్నాం. అదేంటంటే మీరు దేవునికి సమాధాన పడండి. మనం దేవునితో ఏం చేయబడాలండి? సమాధాన పడాలి. సమాధాన పరిచే యేసు రక్తంతో కడగబడి సమాధానకర్తయ్యకు దేవుడే మన కుటుంబాల్లో ఉండి మన కుటుంబాల్లో ఉన్న ఏమంటే అసమాధాన స్థితిని తొలగించి సమాధానంతో దేవుడు మనల్ని నింపి సమస్త ఆనందంతో దేవుడు మనల్ని నిలబెట్టినట్లుగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం యేసయ్య సమాధానాన్ని పొందుకుంటాం. యేసయ్య సమాధానంతో నింపబడినటువంటి వారుగా ప్రభుకి మరింత దగ్గరగా ఉండే బిడ్డలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటల్ని మనందరి వెనుకడిలో ఆశీర్వాదకరంగా మార్చుగాక. ఆమేన్. ఒక్కసారి అలా మోకరించి, ప్రభువా నా ఇంట్లో సమాధానం లేదు, నా బిడ్డల విషయంలో సమాధానం లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నా తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు. ప్రభు నాకు సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, మా ఇంట్లో నెమ్మది దయచేయండి. ప్రభు మా ఇంట్లో వేటాడుతున్న ఈ భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల కలుగు చేయండి. ఆయన నెమ్మది కలుగు చేయండి. ప్రభు సమాధానంతో నడపండి. ప్రభు సమాధానంతో నడపండి. యేసు నామములో సమాధానపరచు అభిషేకం మాకు దయచే ప్రభు. దయచేయండి ఆయన, దయచేయండి ఆయన. యేసయ్య సమాధానపరచుకుని ఆయన, సమాధానపరచుకుని ఆయన, సమాధానపరచుకుని ప్రభు, సమాధానపరచుకుని ప్రభు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానపరిచే ఆ గొప్ప కృపను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. సమాధానపరచు భాగ్యము దేవుడు మనకు కలుగు చేయబోతూ ఉన్నాడు. ఇదిగో ఒకవేళ ఈ రోజు దేవుడి సన్నిధిలో నువ్వు సమాధానం లేకుండా నువ్వు ఉన్నావేమో, ఇదిగో యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నీకు తప్పకుండా సమాధానం దయచేయబోతున్నాడు, నెమ్మది దయచేయబోతూ ఉన్నాడు, గొప్ప ఆశీర్వాదం దేవుడికి దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ తల్లిదండ్రుల విషయంలో, నీ అన్న తమ్ముడి విషయంలో, నీ తోబుట్టుల విషయంలో సమాధానం లేదేమో, ఇప్పుడే దేవుడికి సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. సమాధానకర్తను నువ్వు తీసుకుని నువ్వు కూడా వెళ్ళగలిగితే సమాధానకర్త అయిన దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని సమాధానపరచబోతూ ఉన్నాడు, నెమ్మది పరచబోతూ ఉన్నాడు, సమాధాన కార్యాలను నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడు, సమాధానానికి ఆశీర్వాదానికి కారకుడైన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్య నీకు గొప్ప సమాధానం, గొప్ప జ్ఞానాన్ని దేవుడిని కాపాడుతున్నాడు. తమ్ముడు చెల్లి మీ భార్య భర్తల జీవితాల్లో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఇప్పుడు ప్రభుని విశ్వసించి నమ్ము. నువ్వు నమ్మితే దేవుడు గొప్ప కార్యం చేస్తాం. విశ్వాసం ద్వారా నీ కుటుంబంలో సమాధానం దేవుడు తెచ్చిపోతున్నాడు. నీ తల్లిదండ్రుల మధ్య సమాధానం దేవుడు తెచ్చిపోతున్నాడు. దేవా నన్ను